ఇక రాజ్ న్యూస్ కథనాలతో ప్రభుత్వ అధికారుల్లో చలనం వచ్చింది. 100 కోట్ల భూదందాకు చెక్ పడింది. బౌరంపేట ల్యాండ్ స్కామ్ పై దుండిగల్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్ స్పందించారు. ప్రభుత్వం భూమిలో అక్రమంగా రోడ్డు వేస్తున్నారనే విషయాన్ని రాజ్ న్యూస్ బాహాటంగా బయటపెట్టింది. స్థానికుల గోడును ఎప్పటికప్పుడు చూపిస్తూ వస్తుంది రాజ్ న్యూస్. దీంతో ఇదే విషయంపై దుండిగల్ మున్సిపల్ కమిషనర్ వెంటనే రియాక్ట్ అయ్యారు. మున్సిపల్ రోడ్డు వేద్దామని నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే అన్నారు. అయితే నోటీసులు ఇచ్చేలోపే రైతులు సుమోటోగా తమ భూములను తామే డెవలప్ చేస్తున్నట్లు తెలిపారని, ఎంక్వైరీ నడుస్తోందని చెప్పుకొచ్చారు. ఆ రోడ్డుతో మున్సిపల్ శాఖకు ఎలాంటి సంబంధము లేదన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు దుండిగల్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్ నాయక్. 66 సర్వే నెంబర్లో అది ప్రభుత్వ భూమి, దాంట్లో రోడ్డే అవుతుందని చెప్పేసి సతీష్ గారు మరియు ఇతర నాయకులు పిటిషన్ చేయడం జరిగింది. ఆ ఏ అయితే రోడ్డు ఉందో దాంట్లో ప్రభుత్వ భూమి 100% ఆపేస్తాం. ఆ రోడ్డు మున్సిపల్ నుంచి కానీ మున్సిపల్ ఫండ్స్ నుంచి కానీ వేయడం జరగడం లేదు. మున్సిపల్ యాజ్ పర్ ద మాస్టర్ ప్లాన్ ప్రకారం మున్సిపల్ రోడ్ దిద్దామని చెప్పేసి నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం. నోటీసులు ఇచ్చే లోపే ఆ రైతులు సుమటోగా తమ యొక్క రోడ్లను తామే డెవలప్ చేసుకున్నట్టు మాకు సమాచారం వచ్చింది, తెలిసింది. దానిపై ఏదైనా వైలేషన్ ఉంటే 100% కఠినమైన చర్యలు తీసుకొని దాన్ని ఆపడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి పాత్ర కానీ మున్సిపల్ ఫండ్ ఒక నయా రూపాయి కానీ పెట్టడం జరగలేదు ఇప్పటి వరకు. 166 సర్వే నెంబర్లో. అయితే గత కొన్ని రోజులుగా కూడా రాజ్ న్యూస్ ఈ ఇష్యూపై తీవ్రంగా కవరేజ్ చేస్తూ వస్తోంది. ప్రజల సమస్యలని ఏదైనా ముందు పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం అనే మాట మాత్రం నిలబెట్టుకోవడానికి ఎప్పటికప్పుడు రాజ్ న్యూస్ ప్రయత్నిస్తూనే ఉంది. దానికి ఉదాహరణ ఈ బౌరంపేట ఇష్యూ కూడా. బౌరంపేట 166/1, 166/3 సర్వే నెంబర్లలో అక్రమాలు అన్ని ఇన్ని కావని చెప్పి రాజ్ న్యూస్ యంత్రాంగం కూడా చెప్తూనే వస్తోంది. అధికార యంత్రాంగం అయినప్పటికీ సరే మౌనం వహించడంతో రియల్టర్లు మాత్రం ఒకవైపు నుంచి తీవ్రంగా రెచ్చిపోతూనే ఉన్నారు. ప్రభుత్వం భూముల్లో 40 ఫీట్ల రోడ్డు వేస్తూ ఉంటే ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. ఇదేమిటి అని ప్రశ్నించడం లేదు. రైతుల ముసుగులో ఇష్టారాజ్యంగా వెంచర్లు కూడా పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న పరిస్థితి అక్కడ ఉంది అని చెప్పి రాజ్ న్యూస్ అదే పనిగా చెప్తూ వస్తోంది. గతంలో పశువుల కొట్టం వేసిన రైతులకు నోటీసులు ఇచ్చిన ఎంఆర్ఓ గారు ఇప్పుడు 100 కోట్ల విలువైన సర్కారు జాగాను ఆక్రమించిన కిమ్మనడం లేదు ఎందుకు అంటూ ప్రశ్నిస్తూ వస్తోంది. బౌరంపేట భూమాయపై రాజ్ న్యూస్ నిఘా నేత్రం పెట్టింది. దీంతో ఒక్కొక్కటిగా రుద్ర కన్స్ట్రక్షన్, జేఎన్ఎస్ ఇన్ఫ్రా వెంచర్ల లోగుట్టును వెలుగులోకి తెచ్చి రట్టు చేసింది రాజ్ న్యూస్. శ్రీకాంత్ రెడ్డి, చిట్ల దివాకర్ అనే వ్యక్తులకు చెందిన జేఎన్ఎస్ ఇన్ఫ్రా, నవీన్ రెడ్డికి చెందిన రుద్ర ఇన్స్ట్రక్షన్ వెంచర్ ఆగడాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లింది రాజ్ న్యూస్. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రత్నకుమార్ మరిన్ని అంశాలను కూడా అందించే ప్రయత్నంలో ఉన్నారు. రత్నకుమార్, ముఖ్యంగా చెప్పండి, యాక్చువల్గా రాజ్ న్యూస్ ఎఫెక్ట్ ఇది అంటారా? ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా మనం చాలా బాహాటంగానే చెప్తూ వస్తున్నాం వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలని కానీ దురాగతాలను కానీ. వీటిని గురించి మీరేమంటారు? మొత్తానికి రాజ్ న్యూస్ కథనాలకు అధికార యంత్రాంగం స్పందించింది. దుండిగల్ పరిధిలోని బౌరంపేటకు సంబంధించిన 100 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి కొంతమంది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోకుండా ఆపగలిగినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. దీని మీద ఏకంగా మున్సిపల్ కమిషనర్ కూడా స్పందించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ స్పందించి అక్కడ ఎటువంటి రోడ్డు నిర్మాణం అనేది చేయట్లేదు, అది ఖచ్చితంగా ఎవరైతే రైతుల పేరు ముసుగులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఈ యొక్క రోడ్డును ఏర్పాటు చేసే విధంగా అధికారులతో కుమ్మక్కేటువంటి ప్రయత్నాలు చేసిన దానికి సంబంధించి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ ఇస్తూ అక్కడ ఎటువంటి రోడ్డు నిర్మాణం అనేది చేపట్టట్లేదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. గత కొద్ది రోజుల నుంచి ఇక్కడ ఎవరైతే రుద్రా కన్స్ట్రక్షన్స్ అలాగే జేఎన్ఎస్ ఇన్ఫ్రా ఈ 2 వెంచర్లకు సంబంధించినటువంటి యజమానులు ప్రభుత్వ భూమిలో నుంచి ఉన్నటువంటి సర్వే నెంబర్లు 166/1, 166/3 ఈ 2 సర్వే నెంబర్లలో నుంచి ఒక రోడ్డుని ఆర్ఎన్బి రోడ్డును ఏర్పాటు చేసే విధంగా ప్లాన్లు చేశారు. ఈ క్రమంలోనే కొంతమంది అధికారులతో కుమ్మక్కయ్యేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు.
సో అధికారులతో కుమ్మక్కవుతూ మొత్తం అక్కడ రోడ్డు నిర్మాణాన్ని ఏర్పాటు చేసేందుకు ఇష్టారాజ్యంగా చెట్ల మొత్తాన్ని కూడా నరికివేశారు. ఎప్పుడైతే ఈ యొక్క కార్యకలాపాలు కొనసాగుతున్నాయో ఇది ఖచ్చితంగా ప్రభుత్వ భూముల్లో కొంతమంది అక్రమార్కులు చొరబడినటువంటి విషయానికి సంబంధించి ఈ యొక్క అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది రాజ్ న్యూస్. గత కొద్ది రోజుల నుంచి అధికారుల దృష్టికి ఈ యొక్క విషయాన్ని చేరవేసింది. ఇక మొత్తానికి ఇప్పుడు అధికార యంత్రాంగం స్పందించింది. ఏకంగా దీని మీద మున్సిపల్ కమిషనర్ స్పందిస్తూ రోడ్డు వేద్దామని చెప్పని నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే. కానీ రైతులు స్వచ్ఛందంగా వారికై వారే ఇక్కడ తమ యొక్క డెవలప్మెంట్స్ అనేవి తామే చూసుకుంటామనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి అక్కడ ఎటువంటి రోడ్డు నిర్మాణాలను కూడా చేపట్టడానికి వీల్లేదు, దీనికి మున్సిపాలిటీకి ఎటువంటి సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైతే అక్రమంగా రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకురావడం కావచ్చు, అలాగే దీని వెనకాల ఎవరెవరైతే కుట్ర పనినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద ప్రస్తుతం దర్యాప్తు అనేది చేస్తూ ఉన్నాం. కాబట్టి త్వరలోనే ఎవరెవరి దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నటువంటి విషయాన్ని మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు. మొత్తానికి 160 ఇప్పుడు బౌరంపేటకు సంబంధించి 166/1, 166/3కి సంబంధించినటువంటి యొక్క రెండు భూముల ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూముల మీద ఇటువంటి దాదాపు 100 కోట్ల రూపాయలను ఆక్రమించి 100 కోట్ల రూపాయలను స్కామ్ చేసే విధంగా ఈ రెండు కంపెనీలకు సంబంధించినటువంటి వ్యక్తులు రుద్ర కన్స్ట్రక్షన్స్ అలాగే జేఎన్ఎస్ ఇన్ఫ్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళు స్వతహాగా వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఇష్టారాజ్యంగా అక్కడ వెంచర్లను ఏర్పాటు చేయడం, ప్రభుత్వ భూములలో వెంచర్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ భూముల్లో నుంచే రోడ్లను ఏర్పాటు చేసే విధంగా ప్లాన్లు చేసిన దానికి సంబంధించి కూడా పూర్తిగా ఈ యొక్క కథనాలకు ఒక స్పందన వచ్చిందనే చెప్పాలి. థ్యాంక్ యూ రత్న.